అసలు నీకిక్కడ ఏం పని? నా పర్మిషన్ లేకుండా నా రూమ్ లోకి ఎందుకు వచ్చావు? నన్ను బిజినెస్ గురించి తెలుసుకోమని, ముఖ్యంగా నిన్ను ఫాలో అవ్వమని మీ తాతయ్య చెప్పారు. షట్ అప్! పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. ఎవరు చూడకపోతే ఓకేనా? మీ పక్కన కూర్చుని తినాలా? వద్దులేండి, ఇక్కడే నిలబడి తింటాను. సరే తిను. ఎప్పుడోసారి అదృష్టం కొద్దీ తిన్నానని రోజు ఆ రుచి కోసం వెంపర్లాడుకో. మనం తినే పచ్చడి మెతుకులే మనకు అమృతం. అది గుర్తుంచుకో. పదవే. పడుకోకుండా ఏం చేస్తున్నావురా? ఒక చిన్న వర్క్ ఉంది తాతయ్య, అది ఫినిష్ చేసి పడుకుంటాను. అది సరే గాని విశాల్ ఆఫీస్ విషయాల్లో ఎలా ఉంటున్నాడు? అదేనమ్మా, ఆఫీస్ విషయాల్లో ఏమైనా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడా లేదా అని అడుగుతున్నాను. వచ్చింది ఇవాళ్లే కదా తాతయ్య, అప్పుడే ఆయన ఏం తెలుసుకుంటాడు, ఏం ఇంట్రెస్ట్ చూపిస్తాడు? అవునులే. అమ్మ సింధు, నువ్వే అతనికి ఆఫీస్ విషయాల్లో కాస్త గైడెన్స్ ఇవ్వాలరా. నేనా? అవునమ్మా, ఈ ఇంటి అల్లుడు కదా, మన ఆఫీస్ వ్యవహారాలు అతను కూడా చూసుకోవాలి. అందుకే నువ్వే కాస్త అర్థమయ్యేలా చెప్పమ్మా. నీ గైడెన్స్ ఉంటే తను చాలా తొందరగా అన్ని విషయాలు తెలుసుకుంటాడు. ఏమంటావు? సరే తాతయ్య, చెప్తాను. నువ్వు కొంచెం హింట్ ఇస్తే చాలమ్మా, విషయాలు అల్లుకుపోతాడు. ఆ నేర్పు పట్టుదల అతనిలో చాలా కనిపిస్తుంది. ఎప్పటికైనా సరే మనం గర్వపడే స్థాయికి మన బిజినెస్ని తీసుకుపోతాడు. ఆ నమ్మకం నాకుందిరా. ఎంత అమాయకంగా అతని వల్ల పడిపోయాడు తాతయ్య. మీ దృష్టిలో విశాల్ చాలా గొప్ప మనిషి, కానీ ఏ రోజుకైనా అతని క్యారెక్టర్ ఏంటో మీకు అర్థం అవుతుంది. ఆ రోజు మీ అందరు ఏమవుతారో అని భయంగా ఉంది తాతయ్య. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదు తాతయ్య, మీరు చెప్పినట్టే చేస్తాను. ఏమండి, ఎందుకండి అలాంటివి చూస్తారు? అసలు ఆ ఘోరాన్ని ఎలా చూస్తారండి? ముందా ఛానల్ మార్చండి. ఎందుకిందు? అది ప్రకృతి ధర్మం. పులివేటకెప్పుడు జింక బలి కావాల్సిందే. హే సింధు, మీ అక్క ఎంత వెనకబడిందో చూసావా? తనని ఎడ్యుకేట్ చేయొచ్చు కదా. కప్పని పాము, పాముని ముంగిసా, జింకని పులి, ఇలా ఒకదాని ఆకలికి మరొకటి బలి కావాల్సిందే కదా. ఏమంటావ్? కరెక్టే బావగారు, అవి జంతువులు. వాటికి ఆకలేసినప్పుడే అవి తినే వాటినే వేటాడతాయి. కానీ గడ్డి తినాల్సిన గాడిద కూడా నేను పులిలాగే వేటాడుతాను అంటేనే చాలా అసహ్యంగా ఉంటుంది. నేను పులి గురించి మాట్లాడుతుంటే నువ్వు గాడిద గురించి మాట్లాడతావేంటి? మీ గురించి, మా అక్కతో పాటు మిమ్మల్ని కూడా కాస్త ఎడ్యుకేట్ చేద్దాం అనిపించింది చెప్పాను. నేను చెప్పింది నిజమా కాదా మీరు చెప్పండి. అయినా అక్కకి ఇలాంటివి అస్సలు నచ్చవు. దానికి మృగాలన్నా దయ్యాలన్నా చాలా భయం, అసహ్యం కూడా. కాబట్టి తనకి తగ్గట్టుగా నడుచుకోండి బావగారు. మీరు బాగుంటారు, అక్క కూడా హ్యాపీగా ఉంటుంది. వస్తానండి. గుడ్ నైట్. చూసారా మా చెల్లెలు ఏం చెప్పిందో? ఇప్పటికైనా ఛానల్ మార్చండి. అవును, ఎప్పుడు మీ చెల్లెలు నీకేది ఇష్టమో, ఎలా ఉంటే నీకు నచ్చుతుందో అన్నీ గుర్తుపెట్టుకుని బాలే చెప్తుంది కదా. అవునండి, దానికి నేనంటే ప్రాణం. ఎప్పుడు సింధు నీకోసమే ఏదైనా చేయడం తప్ప నువ్వు మీ చెల్లి కోసం ఏమీ చేయవా? నిజమేనండి.
ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అనిపిస్తోందండి, ఎప్పుడూ నేను నా గురించి ఆలోచించడమే కానీ నా చెల్లెల గురించి అస్సలు ఆలోచించలేదు. నేను దానికో సర్ప్రైజ్ ఇవ్వాలి. ఏమిస్తావు? మీలాంటి మంచి భర్తని గిఫ్ట్గా ఇవ్వాలి. వెంటనే సింధుకి పెళ్లి చేయాలి. సంబంధాలు చూడమని తాతయ్యకి చెప్తాను. నేనే దగ్గరుండి పెళ్లి కొడుకుని సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడే చెప్తున్నానండి, మనిద్దరమే పెళ్లి పీటల మీద అమ్మా నాన్నల్లా కూర్చొని కన్యాదానం చేయాలి. మనమా? అవునండి. దానికి నాకు అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు కదా, అందుకే మనం ఆ స్థానంలో నిలబడి సింధుకి పెళ్లి చేయాలి. ఏమంటారు? నేనేదో నీ దగ్గర ఇంప్రెషన్ కొట్టేయాలని ట్రై చేస్తే నువ్వేంటే నాకు ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చావు? ఏమండి, ఏంటి ఏం మాట్లాడరే? ఆహా, అలాగే నువ్వేదంటే అదే. అలాగే కానీ సీను, నీకు బాగా ఇష్టమైంది ఏంటి? నాకు మొత్తం మూడంటే మూడే బాగా ఇష్టం అమ్మాయి గారు. ఒకటి మా ఇల్లు, రెండు నేను చేసే పని, మూడోది ఇదిగో ఈ సముద్రం. అన్నం పెట్టేది అమ్మ కాబట్టి ఇంటికెళ్తే ఆనందం అండి. నేను బతకడానికి డబ్బులిచ్చి పోషించేది పని కాబట్టి అదంటే గౌరవం అండి. మరి సముద్రం అంటే ఎందుకు ఇష్టం? నేను చెప్పనా, సముద్రానికి మనిషి జీవితానికి చాలా దగ్గర పోలికలున్నాయి కదా. మనిషి బాధల్ని దాచుకున్నట్టు ఈ సముద్రం లోపల ఎన్నో అగ్ని పర్వతాలు దాచుకుంటుంది. పైకి గంభీరంగా కనిపించే ఈ సముద్రం లోపల మనిషి ఆలోచనలంత లోతుంటుంది. ఎన్నో చిన్న చిన్న చేపలు, వాటిని తినేసే పెద్ద చేపలు, వాటిని తినేసే తిమింగలాలు, వాటి మధ్య ఎన్ని యుద్ధాలు జరిగినా ఏం బయటికి తెలియకుండా ఇంటి పెద్దల ఎంత ప్రశాంతంగా కనిపిస్తుందో కదా. ఏంటలా చూస్తున్నావు? ఇది నేను చెప్పింది కాదు, ఆ రోజు నువ్వు చెప్పిందే, నీ నుంచి నేర్చుకుందే సీను. మనం ఎలా చూస్తే అలా కనిపిస్తుంది అన్నావు కదా, ఆ రోజు నుంచి సంతోషంతో సముద్రాన్ని చూడడం అలవాటు చేసుకున్నాను. అమ్మాయి గారు, చాలా మంది ఇక్కడికి ఆడుకోవడానికి ఆనందపడ్డానికే వస్తుంటారండి. కానీ నేను మాత్రం నా బాధను చెప్పుకోవడానికే వస్తానండి. నాకే సమస్య వచ్చినా ఇక నిలబడి అదిగో అక్కడ చూడండి, అక్కడ ఆకాశం సముద్రం కలిసినట్టున్నాయే, ఆడ చూస్తూ నా మనసులోని బాధ అంతా చెప్పుకుంటానండి. వెంటనే నాకు సమాధానం దొరికేస్తుందండి. అవునా? అదెలా? మా నాన్న చెబుతారండి. మీ నాన్న చెప్పడం ఏంటి సీను? మీకు సంగతి చెప్పనా అమ్మాయి గారు, బయట నుంచి చూసే మీలాంటి వాళ్ళందరికీ ఇదో సముద్రమేనండి. కానీ నాకు మాత్రం మా నాన్న సమాధండి. ఏంటి సీను నువ్వు చెప్పేది? అవునండి, మా నాన్న ఈ సముద్రంలోనే కలిసిపోయారండి. మమ్మల్ని అందరినీ పోషించడం కోసం మా నాన్న చాలా కష్టపడేవారండి. సరుకు ఈ నుంచి లోపలుండే పెద్ద పడవలోకి చేర్చడం మా నాన్న చేసే పనండి. దానికోసం అప్పులు చేసి సొంతంగా మరబోటు కూడా కొన్నాడండి. ఇక జీవితం సాఫీగా సాగిపోతుంది అనుకునేలోగా ఆ బోటు సముద్రంలో తిరగబడిపోయిందండి. మా జీవితాలు ఒక్కసారిగా తిరగబడిపోయాయండి. అదిగో ఆ నీళ్లలోనే మా నాన్న సమాధి అయిపోయాడండి. ఐఎమ్ సారీ సీను. ఆ దేవుడు మా తలరా తట్టారాతే ఎవరు మాత్రం ఏం చేస్తారండి. మా నాన్న పోయిన కాడ్నుంచి ఇంటి బాధ్యతలన్నీ నా నెత్తిన ఎత్తుకున్నానండి. నాకేమో అంత పెద్దగా చదువు రాదండి. ఆ కొబ్బరికాయ లెక్కలు తప్ప మరేటీ రాదు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది అమ్మాయి గారు. అదిగో అలాంటప్పుడే వచ్చి మా నాన్నకి చెప్పుకుంటానండి. మా నాన్న నాకు ధైర్యం చెప్పేస్తాడు, మళ్ళీ మామూలు అయిపోతానండి.
మీ నాన్నెల్లా నీకు సమాధానం చెప్తారు? ఆయన కనిపించరు కదా. ఏండే మీకు దేవుడంటే నమ్మకం ఉందా? ఉమ్, ఉంది. మరి దేవుడికి దండం పెడతారు కదండి, మరి ఆయన మీకు కనిపిస్తాడా చెప్పండి? మనిషికి ఏ కట్టం వచ్చినా దేవుడికి దండం పెట్టి కాపాడమంటారండి. మరి ఆయన వచ్చి కాపాడతారా అండి? లేదు కదండి, ఏదో రూపంలో వచ్చి పరిష్కారం చెప్తాడు. మా నాన్న కూడా అంతేనండి. నా దృష్టిలో చనిపోయిన వాళ్ళు అందరూ దేవుళ్ళేనండి. అందుకే మా నాన్నకి నా కట్టం చెప్తానండి, ఆయన తీర్చేస్తాడండి. అయితే ఇక నుంచి నేను కూడా నాకే కష్టం వచ్చినా మా అమ్మ నాన్నలకే చెప్పుకుంటాను సీను. అదేంటమ్మాయి గారు? ఎందుకంటే మా అమ్మ నాన్నలు కూడా చనిపోయారు సీను. ఆ, ఏంటని మీరు చెప్పేది? అవును సీను, నేను పసిపిల్లగా ఉన్నప్పుడే మా అమ్మా నాన్నలు ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటి నుంచి మా తాతయ్యే నన్ను మా అక్కని పెంచారు. అయ్యో, నాకు ఈ విషయం తెలియదండి. మా నాన్నని పోగొట్టుకున్న నేనే చాలా దురదృష్టవంతుని అనుకున్నాను. కానీ మీరు మరీ పసిపిల్లగా ఉండగానే మీ అమ్మ నాన్నకు దూరం అయ్యారని అస్సలు అనుకోలేదండి. ఏం చేయగలం సీను, ఏది మన చేతుల్లో ఉండదు కదా. కానీ ఈరోజు నీ వల్ల లేని అమ్మా నాన్నలతో ఎలా మాట్లాడొచ్చు అనే విషయం తెలుసుకున్నాను. పదండి. ఏమైందమ్మాయి గారు? ఉండండి ఉండండి. ఉండండి అమ్మాయి గారు, తీసేస్తాను. వచ్చేసిందండి. పదండి అమ్మాయి గారు. ఆ, తాతయ్య, ఏంటమ్మా? ఏం లేదు, మన జ్యూస్ ఫ్యాక్టరీని తమిళనాడు కర్ణాటకలో కూడా పెడదాం అనుకుంటున్నాను. మీరేమంటారు? తమిళనాడు కర్ణాటకలోనా? అక్కడ పెడితే అక్కడ దాకా వెళ్ళి చూసుకునేదెవర్రా? మనమే తాతయ్య. ఇక్కడి నుంచి తమిళనాడు దాకా వెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ చాలా ఎక్కువ అవుతున్నాయి. దాంతో రేట్ పెరుగుతుంది, సేల్స్ డల్ అయిపోతున్నాయి తాతయ్య. నిజమేనమ్మా, కానీ మనం అక్కడ కూడా ఫ్యాక్టరీలు పెట్టి అటు ఇటు తిరుగుతూ టెన్షన్లు పడడం అవసరమా చెప్పు? అవునమ్మ గారు, తాతయ్య గారికి బాగా వయసు అయిపోయింది, ముసలోడు అయిపోయారు, మతిమరుపు కూడా వచ్చేసింది పాపం. రేయ్, నాకు మతి మరిపా? అవునండి, మీరే. ఎందుకంటే ఈ నెలలో బాడీ చెకప్ వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి. వెళ్ళారా? వెళ్ళలేదు, మర్చిపోయారు. సర్లేండి, ముసలి వయసులో మర్చిపోవడం సహజం. నీ బొంద, అది ఈ నెలలో కాదురా, వచ్చే నెలలో. ఆ? వచ్చే నెల? నిజంగానా? ఎట్ట మర్చిపోయానబ్బా నేను. ఆ, ఇప్పుడు చెప్పరా, ఎవర్రా ముసలోడు, నువ్వా నేనా? ఆ, మీరేనండి. అవునండి. ఏది నాలాగా ఇంత స్పీడ్ గా 1 కిలోమీటర్ పరిగెత్తని చూద్దాం. అంతెందుకండి, నాలాగా ఇంత అన్నంలో పప్పు ఆవకాయ కలుపుకుని అందులో నేర్చుకు తినని చూద్దాం. తినగలరా? అయితే నిజమేలేరా, తిండి విషయంలో నీతో ఎవ్వరూ పోటీ పడలేదు. వచ్చారా? అయితే జారుకుంటే బెటర్. అయ్యగారు, మీరు ఇందా కాఫీ అడిగినట్టున్నారు. నేనెప్పుడు అడిగానురా? అడిగారండి, మర్చిపోయారు. మతి మరపు ఏం చేస్తాం? తెస్తాను. అడిగే ఉంటానులే, వెళ్ళి తీసుకురాపో. తాతయ్య, దాని గురించి అయితే మీరు అస్సలు టెన్షన్ పడకండి. ఫ్యాక్టరీ విషయాలన్నీ నేను చూసుకుంటాను. అబ్బా, ఈ ఫ్యాక్టరీలో బిజినెస్లు కాదమ్మా, ముందు నీ గురించి ఆలోచించు. ఎంతకాలం ఇలా మొగరాయిల్లో తిరుగుతావు? చక్కగా పెళ్లి చేసుకొని పిల్లా పాపలను కనాలనే ధ్యాస లేదా నీకు? తాతమ్మ,
ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. నువ్వు కూడా ఏమిట్రా దాని పెళ్లి గురించి ఏం ఆలోచించవా? ఏంటి తాతమ్మ అందరూ మీటింగ్ పెట్టారు? రావే తల్లి, నువ్వైనా నీ చెల్లెల గురించి పట్టించుకోవాలి కదా. నీ పెళ్ళి అయిపోయింది, మరి దాని పెళ్ళి అవ్వాలా వద్దా? అసలు ఎవ్వరూ దాని గురించి పట్టించుకోవడం లేదు. ఎవరు పట్టించుకోలేకపోయినా మా ఆయన పట్టించుకున్నారు తాతమ్మ. ఆయన నిన్న సింధు పెళ్లి గురించే మాట్లాడారు. అవునా? అవును తాతయ్య, ఎంతసేపు మీ చెల్లెలు నీకు హెల్ప్ చేయడమేనా, మీ చెల్లెలకి నువ్వేం చేయవా అని అడిగారు. ఆయన చెప్పేంత వరకు సింధుకి పెళ్లి చేయాలి అన్న ఆలోచనే నాకు రాలేదు. మా ఆయనకి ఎంత బాధ్యతో చూడండి. హా. చాలా థ్యాంక్స్ విశాల్. అయ్యో, థ్యాంక్స్ ఎందుకు తాతయ్య గారు? ఇంటికి పెద్దల్లుడు అయినందుకు ఇంటి బాధ్యతను కూడా పంచుకుంటున్నావు కదయ్యా, అందుకు. తప్పదు కదా తాతయ్య, మీరే చెప్పారు కదా ఈ ఇంటికి అల్లుడైన కొడుకైనా నేనే అని. అందుకే సింధు పెళ్లి గురించి ఆలోచించాను. నా గురించి ఇంత గొప్పగా ఆలోచిస్తారని నేను అస్సలు ఊహించలేదు బావగారు. మీరు కోరుకున్నట్లుగానే నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతానులేండి. ఎక్కడికి వెళ్ళేది? పెళ్ళైనా కూడా ఇక్కడే ఉండాలి. ఉంటున్నాం అంతే. ఏం తాతయ్య ఏమంటారు? అంతే కదమ్మా, మీ ఇద్దరూ నా కళ్ళ ముందుంటే అంతే చాలు. అంతకుమించి మాకు కావాల్సిందేముంటుంది? అయితే ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే సంబంధాలు చూడడం మొదలుపెట్టరా. అలాగేనమ్మా, వెంటనే సంబంధాలు చూస్తాను. బాబు విశాల్, నీ మరదలి పెళ్లి నీ చేతుల మీదే జరగాలి. ఆ బాధ్యత కూడా నీదే. అలాగే తాతయ్య గారు, సింధు పెళ్లి విషయంలో ఏమేం చేయాలో అన్నీ చేసేస్తాను, ఏది మర్చిపోను. అలాగే సింధు కూడా నన్నెప్పటికీ మర్చిపోకుండా ఉండేలా గొప్ప మేలు చేస్తాను. అమ్మా సింధు, తాతయ్య, నువ్వు ఒకసారి రాజమండ్రి దాకా వెళ్ళి రావాలరా. ఎందుకు తాతయ్య? ఏదైనా పనా? అవునమ్మా, అక్కడ ఒక ల్యాండ్ చూశాను. మనం పెట్టబోయే జ్యూస్ ఫ్యాక్టరీకి ఆ స్థలం చాలా బాగా సూట్ అవుతుంది. ఓ, ఆ ల్యాండ్ ఓనర్ని కలిసి ఆ డాక్యుమెంట్స్ అవి చెక్ చేసి ఆయనకి కన్ఫర్మేషన్ చెప్పేసి రావాలి. యాక్చువల్గా నేనే వెళ్దాం అనుకున్నాను, కాకపోతే అంత దూరం ప్రయాణం చేయాలంటే నాకు ఓపిక లేదమ్మా. నువ్వు కూడా చక్కగా అన్ని చూసుకోగలవు కదా, ఏమంటావు? అలాగే తాతయ్య, వెళ్తాను. ఏంటి తాతయ్య గారు, మనవరాలకేవో పెద్ద పెద్ద పనులు అప్పచెప్తున్నారు? ఏం లేదు విశాల్, రాజమండ్రి దాకా వెళ్ళి ల్యాండ్ చూసి రమ్మంటున్నాను. సింధు నొక్కదానే పంపిస్తున్నారా? ఏంటి తాతయ్య గారు ఇది? పక్కన మగవాళ్ళు లేకుండా ఆడపిల్లని పంపించడం ఏంటి? నేనున్నాను కదా, నన్నెందుకు తోడుగా పంపించట్లేదు చెప్పండి. అవసరం లేదు, నేను వెళ్ళి రాగలను. మీరు రాకముందు కూడా నేను ఒక్కదానే వెళ్ళి ఇలాంటి పనులు చాలా చేసొచ్చాను. అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు సింధు. నేను లేనప్పుడు ఎలా ఉన్నావన్నది ముఖ్యం కాదు, నేను వచ్చాక నువ్వు ఒక్కదానివి వెళ్ళడం తప్పు. అవునమ్మా, విశాల్ చెప్పింది కూడా కరెక్టే. పోనీ తన్ను కూడా వెంట తీసుకెళ్ళు. వద్దులేండి తాతయ్య, బావగారు ఇక్కడే ఉంటే ఆఫీస్ చూసుకుంటారు, నేను వెళ్ళొస్తాను. లేదంటే నేనుంటాను, ఆయన వెళ్ళి రమ్మనండి. ఇద్దరం వెళ్తే ఆఫీస్ ఎలా? ఆఫీస్దే ఉందమ్మా, నేనున్నాను కదా, నేను చూసుకుంటానులే. మీరిద్దరూ వెళ్ళరండి. కరెక్ట్ తాతయ్య గారు, అయినా నాకు కూడా ఈ విషయాలని తెలియాలి కదా. సింధు, నేను వెళ్ళి కారు రెడీ చేస్తాను, నువ్వు వచ్చే. జాగ్రత్తగా వెళ్ళరండి రా.
రావే, ఇప్పుడెలా తప్పించుకుంటా? మళ్ళీ ఎన్ని రోజులకు ఒంటరిగా దొరికావే? ఈ ఛాన్స్ మాత్రం వదులుకోను. మీరా? మీరొచ్చారేంటి? నేనే రమ్మన్నాను. ఎందుకు? సైట్ ఆయన కూడా చూడాలి. ఎందుకంటే ఆయన కంపెనీకి సీనియర్ మేనేజర్ కదా, ఆయనకి అన్నీ తెలియాలి. లేట్ అవుతుంది, కార్ త్వరగా పోనివ్వండి బావగారు. సార్, ఆ సైట్ ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది సార్? ఎవరికి తెలుసు? ఏం లేదు సార్, ఆఫీసులో చాలా పని ఉంది. మళ్ళీ తిరిగి రావడానికి ఎంత టైం పడుతుందో అని. అంత పనున్నోడివి కారెందుకెక్కావు? సింధు మేడం రమ్మంటే ఉన్న పళంగా బయలుదేరాను సార్. సార్, బ్యాంక్ మూసేలోపు వెళ్ళాలి సార్. కొంచెం తొందరగా పని ఉంది సార్. హే, ఆపోయా నీ గోలా. మాట్లాడకుండా కూర్చో, లేకపోతే మధ్యలోనే దింపేస్తాను. జాగ్రత్త. మేనేజర్ గారు, పర్వాలేదులేండి, ఆ బ్యాంక్ పని రేపు చూసుకోవచ్చు. నేను ఆఫీస్కి ఫోన్ చేసి చెప్తానులేండి. పాపం అసలే చిరాగ్గా ఉన్న వాళ్ళని మళ్ళీ ఎందుకు ఇబ్బంది పెడతారు? అలాగే మేడం. ఏం చూస్తున్నావు సింధు? మేనేజర్ గారు ఎక్కడా? లేరు, బయటికెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? మనం బయలుదేరదామా? హలో, వచ్చి పక్కన కూర్చో. ఏమైంది? కారు పాడైంది. మీరేం కంగారు పడకండి. బాయ్ బావా.